వల్లభనేని వంశీ అరెస్ట్ అండి. ఎవరైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారో ఆయన అరెస్ట్ చేసి హైదరాబాద్ అరెస్ట్ చేశారు. యాక్చువల్గా హైదరాబాద్ అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. అసలు వైసీపీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెడ్ బుక్ అంటూ ప్రతిపాదన ఒకటి జరిగింది. ఆ రెడ్ బుక్లో మెయిన్ టార్గెట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి లిస్టులో వెనకాల నుండి ఉంటారు. మెయిన్ టార్గెట్ ఎవరంటే కనుక వల్లభనేని వంశీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత ఇదేంటిది కొడాలి నాని ఉంటారేమో. కాబట్టి మెయిన్ వల్లభనేని వంశీ అరెస్ట్ చేస్తారా చేయరా అని కొంతమంది గన్నవరం సైడు కొంతమంది నాయకులు, కొంతమంది టీడీపీలో నాయకులు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మెయిన్ టార్గెట్ వల్లభనేని వంశీ. ఎప్పటి వరకు వల్లభనేని వంశీ వీళ్ళ చేతికి చెక్కకపోవడం అనేది గొప్ప విషయమే. కాబట్టి ఆల్రెడీ టీడీపీ ఏదైతే తేదేపా ఆఫీస్ ఏదైతే ఉందో ఆ కార్యాలయంపై దాడి చేసిన సంఘటన మీద ఈయనకి ఆల్రెడీ ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు ప్రస్తుతానికి ఈయన. కాబట్టి దేని గురించి అరెస్ట్ చేశారు ఇప్పుడు ఎంత చేసిన వల్లభనేని వంశీ గారిని? ఎందుకని అరెస్ట్ చేశారు, ఏ కేసు మీద అరెస్ట్ చేశారు అనేది తెలియలేదు. కాబట్టి ఆల్రెడీ ఒక కేసు అయితే ఉంది, తేదేపా కార్యాలయంపై దాడి జరిగింది. ఆ దాడి జరిగిన కేసు అయితే కనుక నడుస్తుంది. దాని మీద ముందస్తు బెయిల్ తీసుకోవడం జరిగింది వల్లభనేని వంశీ గారు. కాబట్టి ఆ బెయిల్ మీద ఆల్రెడీ ఉండగా, ముందస్తు బెయిల్ మీద ఉండగా ఆ కేసు నిమిత్తం అయితే కనుక అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించిన ఎవరైతే ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఉన్నారో తన ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి పోలీసుల ముందే ఆ కుట్రను బట్టబయలు చేయడం అయితే జరిగిందని చెప్పేసి మనందరూ తెలుసు. కాబట్టి మరి ఏ కేసుని ఆధారం చేసుకుని వల్లభనేని అరెస్ట్ చేశారనేది తెలియలేదు. నా అంచనా ప్రకారంగా అయితే కనుక ఏదో ఒక వేరే కొత్త కేసు ఏదన్నా పెట్టుంటారు, ఆ కేసు మీద వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారేమో అనేది అనుకున్నాను. కానీ కొంతమంది ఏమన్నారంటే ఏదో ఒక అక్రమ కేసు నమోదు చేసి ఉంటారు. ఆల్రెడీ రెడ్ బుక్లో మెయిన్ టార్గెట్ కదా. అసలు రెడ్ బుక్ అనేది స్టార్ట్ చేయడమే ఎలాంటి వాళ్ళు 1, 2, 3 ముగ్గురు వీళ్ళ వల్ల రెడ్ బుక్ అనేది స్టార్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా వల్లభనేని వంశీ ఇప్పటి వరకు దొరకకపోవడమే పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అసలు అదేంటది, చిన్న చిత్తక వాళ్ళని అందరిని అరెస్ట్ చేశారుగా, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేకపోయారేంటి అని చాలామంది అడుగుతున్నారని లోకేష్ గారు చాలా సంఘటనలో చెప్పారే. మీరేం కంగారు పడవద్దు, అరెస్టులు జరుగుతాయి, మీరేం భయపడవసరలా, అరెస్టులు జరుగుతాయి, మీకు ఎందుకు అరెస్ట్ చేసే బాధ్యత నాది అని కొన్ని మాటలైతే కనుక తమ శ్రేణులకి, తమ కార్యకర్తలకు, తమ నాయకులకి చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది ఉందో అది ఆల్రెడీ నిందితులుగా ఇంతకు ముందు ఏదైతే తేదేపా కార్యాలయంపై దాడి కేసు మీద నిందితులుగా 11 మందిని చేర్చడం, పైగా వంశీ గారి పిఏని కూడా దాంట్లో చేర్చి అరెస్టులు చేయడం, మళ్ళీ బెయిల్ చాలా జరిగింది తతంగం అంతా. కాబట్టి ఆ కేసుకు సంబంధించింది అయితే కాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి మరి ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసు మీద అరెస్ట్ చేశారంటే కొద్దిసేపట్లో తెలియచ్చు దేని గురించి అరెస్ట్ చేశారు, ఏ కేసు నమోదు చేశారు, అక్రమ కేసా లేదా సక్రమమైన కేసేనా అనేది కొద్దిసేపట్లో తెలియచ్చు. కాబట్టి ఎలాగ అంటే అప్పట్లోనే గన్నవరం, బాబులవాడు, ఒంగుటూరుకు చెందిన ఇలాంటి కొంతమందిని వంశీ అనుచరులు అనుకున్న వాళ్ళని ఆల్రెడీ చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా వంశీ గారిని అరెస్ట్ చేయడంతో ఒక పెద్ద చర్చకి అయితే దారితీసింది ఇది. కాబట్టి ఉన్న కేసులు కాదు, కొత్త కేసులు అయ్యో పెట్టుంటారు, ఆ రకంగా పెట్టి అరెస్ట్ చేస్తున్నారేమో అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. చూద్దాం వల్లభనేని వంశీ గారి కేసు, ఈ అరెస్టులు ఎంత దూరం వెళ్తాయో ఏంటనేది చూస్తున్న మీకు అందరూ కూడా ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, మర్చిపోద్దు. అందుకోసమే మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఇది బ్రేకింగ్ న్యూస్ అండి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ అయితే లైక్ చేయండి. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్.